తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 1495 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఇయర్లో 4,89,126 మంది, సెకండ్ ఇయర్లో 5,07,949 మంది కలిపి మొత్తం 9,97,075 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ఇక పరీక్ష కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. విద్యార్థుల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, గోడ గడియారాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఇప్పుడే ఈ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 ఎగ్జామ్ జరుగుతుంది. ఈ రోజు నుంచి మార్చి 18 తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతుంటాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ గాను రాష్ట్రం మొత్తంలో 9,97,075 మంది విద్యార్థులు రాస్తున్నారు. ఇందులో 1,495 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ ప్రభుత్వం ఈసారి 1 నిమిషం ఆలస్యాన్ని ఎత్తివేయబడింది. 5 నిమిషాల ఆలస్యం వచ్చినా కానీ ఎగ్జామ్స్ అలౌడ్ చేస్తారు. మొత్తం ఈ పరీక్ష మొత్తం నిఘా నేత్రంలో కొనసాగుతుంది. ఇక మనం ఆదిలాబాద్ జిల్లాకు వస్తే మొత్తం 31 సెంటర్లు ఉన్నాయి. 17,564 విద్యార్థులు రాస్తున్నారు. మొదటి సంవత్సరం గాను 8,635 మంది ఫస్ట్ ఇయర్ రాస్తున్నారు. సెకండ్ ఇయర్ 8,929 మంది విద్యార్థులు రాస్తున్నారు. అయితే ఇక్కడ సిఆర్పి సెక్షన్ 145 సెక్షన్ ప్రకారం 200 మీటర్ వరకు ఎవరు కూడా ఉండొద్దు. ఇక్కడ 140 సెక్షన్స్ ఉంటుంది. ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి పేరెంట్స్ కానీ అందరినీ బయట పంపించడం జరుగుతుంది. అయితే నిర్మల్ జిల్లాకు వస్తే 13,125 మంది విద్యార్థులు రాస్తున్నారు. 6,652 ఫస్ట్ ఇయర్, 6,473 సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇక్కడ 23 సెంటర్లు ఉన్నాయి. ఈ పరీక్షా అయితే ఈ పరీక్షా పత్రాలను తరలింపులో మాత్రం ప్రతిష్టంగా పోలీసు భారీ బందోబస్తు మధ్య చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఈసారి మాత్రం ప్రభుత్వం ఎగ్జామినేషన్ సెంటర్కు 5 నిమిషాలు ఆలస్యం వచ్చిన విద్యార్థులకు అనుమతిస్తారు. యాక్చువల్గా ఇక్కడికి 9 గంటల ఎగ్జామ్స్ కానీ 8:30కే రావాలని చెప్పేసి మనకు ఇక్కడ సూచనలు ఉన్నాయి. విద్యార్థులందరూ పరీక్ష విజయవంతంగా రాసి మంచిగా ఉండాలని చెప్పేసి కూడా అందరూ కోరుతున్నారు. పరీక్షా కేంద్రానికి 30 నిమిషాల నుంచే అనుమతిస్తున్నారు. ఇప్పుడే విద్యార్థులను కూడా పంపించడం జరుగుతున్నది. వీళ్ళు ఈ ఎగ్జామినేషన్ సెంటర్ ఈ రోజు నుంచి మార్చి 18 వరకు ఎగ్జామినేషన్ జరుగుతుంటాయి. అయితే ఈ ఎగ్జామినేషన్ సెంటర్లో అన్ని భారీ బందోబస్తు ఏర్పాటు చేసినారు, ప్రతిష్టంగా ఏర్పరిచినారు. ఈ నిఘా నేత్రం జరుగుతుంది కాబట్టి అన్ని ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా ఫ్లయింగ్ స్కాడ్స్ ఇక్కడ ఉంటారు. విద్యార్థులు మంచి స్థితితో రాయాలని చెప్పేసి కూడా పేరెంట్స్ కోరుతున్నారు, అందరు కోరుతున్నారు. విద్యార్థులు కూడా మంచిగా రాయాలని చెప్పేసి కూడా మన రాజ్ న్యూస్ తరఫున కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నారు. ఇది ఈ పరీక్షా కేంద్రం నుంచి నిర్మల్ నుండి కెమెరామెన్ సురేష్ శ్రీనివాస్, రాజ్ న్యూస్.